సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్ దగ్గరికి వచ్చేద్దాం. మరి పేసెస్తో మొదలు పెడితే డెఫినెట్లీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, భువీ, నట్టు ఉన్నారు. అండ్ అప్పుడప్పుడు ఉన్నత్కత్ని కూడా తీసుకురావడం మనం చూసాం. ఎన్సన్ అయితే ట్రై చేశారు కానీ హీ ప్రూవ్డ్ టు బి ఎక్స్పెన్సివ్. కాబట్టి డెఫినెట్లీ ప్యాట్ కమిన్స్, భువీ అండ్ నట్టు విషయానికి వస్తే వీళ్ళు ముగ్గురు మాత్రం డెఫినెట్లీ ప్రతి మ్యాచ్లో కూడా ఆడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఎంత డేంజరస్గా మారచ్చు అనిపిస్తుంది అహ్మదాబాద్లో మీకు? వీళ్ళు ముగ్గురే చాలా ఇంపార్టెంట్. వీళ్ళ ముగ్గురు మధ్యలో ఫిల్ చేసేది స్పిన్నర్స్. ఎందుకంటే స్పిన్నర్స్ నుంచి పెద్దగా ఆశించిన తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ లేవు. ఈవెన్ మయాంక్ మార్కంటేని ట్రై చేశారు, విజయకాంత్ని ట్రై చేశారు. ఐ డోంట్ థింక్ సో. అంటే మేబీ దే మైట్ గో బ్యాక్ టు జయదేవ్ ఉన్నట్కడికి వెళ్ళొచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద గ్రౌండ్స్ కాబట్టి ఆ చేంజ్ ఆఫ్ పేస్ చాలా ఉపయోగపడుతుంది. కమింగ్ బ్యాక్ టు దీస్ ముగ్గురు బౌలర్స్ గురించి చూస్తే కనుక భువీ ఈ సంవత్సరం దాదాపు 10-11 వికెట్లు పవర్ ప్లేలో తీశాడు. అదే స్టార్ట్ కనుక అందించాడు సునీల్ నారాయణ కానీ ఎర్లీగా అవుట్ చేశాడంటే మాత్రం డెఫినెట్గా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో వచ్చి ప్యాట్ కమిన్స్ వికెట్స్ తీస్తున్నాడు, ఎకనామికల్గా బౌలింగ్ చేస్తున్నాడు, ఇంపాక్ట్ఫుల్ బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ టువర్డ్స్ ఎండ్ డెత్లో మనకి తెలుసు నట్టు యార్కర్స్ ఎట్లా నెయిల్ చేయగలడు అనేది. సో వీళ్ళు ముగ్గురు కూడా 3 డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ ద గేమ్లో బౌలింగ్ చేస్తున్నారు. మంచి రిథంలో మంచి ఫామ్లో కూడా ఉన్నారు. కాబట్టి ఆ ఇనీషియల్ కనుక వికెట్స్ తీశారో వీళ్ళు ముగ్గురు, వీళ్ళతో పాటు జయదేవ్ ఉన్నట్కడ్ కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.